హలో ప్రెగ్నెంట్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఎప్పట్లాగే ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు టాపిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ప్రెగ్నెంట్ లేడీస్కి చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంకా ఈరోజు టాపిక్ విషయానికి వచ్చేసరికి ఈరోజు టాపిక్ ఏంటి అంటే ప్లెజెంటా పొజిషన్ బేస్ చేసుకొని మనం జెండర్ అనేది ఎలా తెలుసుకోవాలి అనే విషయం ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ముందుగా అసలుకి ప్లెజెంటా అంటే ఏంటో తెలుసుకుందాం. ప్లెజెంటాని మనం మాయా అని అంటాము. ఈ ప్లెజెంటా అనేది గర్భం దాల్చిన తర్వాత గర్భసంచిలో తయారైతే అవుతుంది. ఈ ప్లెజెంటా అనేది మన ప్రెగ్నెన్సీలో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది పోషిస్తుంది. ఈ ప్లెజెంటా వల్లే మనకి మన కడుపులో బిడ్డకి చాలా లాభాలు అయితే ఉన్నాయి. తల్లి నుండి బిడ్డకు అందే న్యూట్రిషన్స్, ఆక్సిజన్ అన్నీ ఈ మావి ద్వారానే తల్లి నుంచి బిడ్డకైతే చేరవేస్తూ ఉంటుంది. అలాగే బిడ్డ రక్తంలో ఉండే వేస్ట్ని కూడా ఈ ప్లెజెంటా అనేది తీసేస్తూ ఉంటుంది. ఈ ప్లెజెంటా అనేది బేబీకి ఒక రక్షణ కవచం లాగా అయితే ఉంటుంది. ఈ ప్లెజెంటా అనేది గర్భసంచికి అతుక్కొని అయితే ఉంటుందన్నమాట. ఈ ప్లెజెంటా అనేది బేబీకి ముందు వైపు కనుక ఉంటే మనం దాన్ని యాంటీరియర్ ప్లెజెంటా అని అయితే అంటాము. అదే బేబీకి వెనక వైపు కనుక ఉంటే దాన్ని పోస్టీరియర్ ప్లెజెంటా అయితే అంటాము. కొంతమందికి ఈ ప్లెజెంటా అనేది గర్భసంచి ముఖం ద్వారం దగ్గర అయితే ఉంటుంది. దానిని మనం ప్లెజెంటా ప్రీవియా అని అంటాము. అయితే ఈ ప్లెజెంటా పొజిషన్ని బేస్ చేసుకొని మనం జెండర్ అనేది గెస్ చేయొచ్చా అంటే 100% అయితే మనం గెస్ అయితే చేయలేమండి. ప్లెజెంటా పొజిషన్ బట్టి జెండర్ అయితే చెప్పలేము. కానీ చాలామంది ఇలా నమ్ముతూ ఉంటారు. ఏంటి అంటే యాంటీరియర్ ప్లెజెంటా ఉంటే బేబీ గర్ల్ తన బొజ్జలో ఉంది అని, అలాగే పోస్టీరియర్ ప్లెజెంటా ఉంటే బేబీ బాయ్ పుడుతున్నాడు అని. కానీ దీంట్లో ఎంత మాత్రం నిజమైతే లేదు. పోస్టీరియర్ ఉన్నా కూడా గర్ల్స్ అయితే పుట్టారు, యాంటీరియర్ ఉన్నా కూడా బాయ్స్ కూడా పుట్టారనమాట. ప్లెజెంటా పొజిషన్ అనేది మనకి ప్రెగ్నెన్సీలో చేంజ్ అవుతూనే ఉంటుంది. కాబట్టి ఇలా ప్లెజెంటా అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి పోస్టీరియర్ ఉంటేనే బాయ్, యాంటీరియర్ ఉంటే గర్ల్ అని దాంట్లో అయితే ఎటువంటి వాస్తవం అయితే లేదు. కానీ రామ్జీ అని ఒక అతను కొంతమంది గర్భిణీ స్త్రీల మీద కొన్ని రీసెర్చ్లు అయితే చేశాడనమాట. ఆ రీసెర్చ్లో వచ్చిన రిజల్ట్ ఏంటి అంటే గర్భిణీ స్త్రీ తీయించుకుంటే ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్స్లో అంటే 12 వారాల లోపు తీయించుకున్న స్కాన్ రిపోర్ట్స్లో గనక పోస్టీరియర్ అని కనుక ఉంటే 87% బాయ్స్ అయితే పుట్టారు అంట. అలాగే యాంటీరియర్ అని కనుక ఉంటే 87% గర్ల్స్ అయితే పుట్టారంట. అయితే పోస్టీరియర్ ఉంటే 13% గర్ల్స్ పుట్టే ఛాన్స్ ఉంది, యాంటీరియర్ ఉన్నా కూడా 13% బాయ్స్ పుట్టే ఛాన్స్ కూడా ఉంది అని ఈ రీసెర్చ్ లో అయితే నిర్ధారించారు. మనకి ఇటువంటివి కనుక చూసుకున్నట్లయితే 100% అయితే జెండర్ అనేది తెలియదు. మనకి 100% కరెక్ట్ గా జెండర్ అనేది తెలియాలి అంటే యూఎస్జీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్ట్స్ లో మాత్రమే మనకి జెండర్ అనేది కరెక్ట్ గా అయితే తెలుస్తుంది. కానీ అది మనం చూసినా కూడా మనకి అర్థం కాదు. ఓన్లీ డాక్టర్స్కి మాత్రమే జెండర్ అనేది అర్థమవుతుంది. కానీ మన ఇండియాలో వచ్చేసరికి జెండర్ అనేది తెలుసుకోవటం నేరం, అలాగే చెప్పటం కూడా నేరమే. సో మన ఇండియాలో అయితే జెండర్ అనేది రివీల్ చేయరు. కాబట్టి మనం కొన్ని సిమ్టమ్స్ ద్వారా మన కడుపులో ఉన్నది పాప లేకపోతే బాబు అని జస్ట్ ఒక గెస్ అయితే చేయగలం అంతే. సో ఈరోజు తెలుసుకున్నారు కదా, ప్లెజెంటా పొజిషన్ని బట్టి మన కడుపులో ఉన్న చిన్నారి జెండర్ అనేది తెలుసుకోవచ్చో లేదో. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక్క లైక్ అయితే చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.